ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త నోటిఫికేషన్ తేవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి పోస్టల్ డిపార్ట్మెంట్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ప్రతి ఇయర్ వన్స్ రిలీజ్ అవుతుంది. బట్ మనకు 2026లో మనకు షెడ్యూల్ 2 నోటిఫికేషన్ మరి విడుదలైంది. మనము ఈ వీడియోలో ఎప్పటి నుండి అప్లై చేయాలి అండ్ మనకు ఎప్పటి నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏమి, ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా మనం వీడియోస్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేసి వీడియోని చూడండి. ఒకవేళ మీకు లాస్ట్కి వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారంటే లైక్ చేసి వీడియో చేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఇది అఫీషియల్ పీడిఎఫ్ కావాలంటే నేను ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో అండ్ తర్వాత మన వాట్సాప్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మేము సెండ్ చేస్తా. ఆ టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందరు జాయిన్ వెళ్ళిపోండి. అండ్ కమ్యూనిటీ గ్రూప్లో మనకు జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ దొరుకుతుందని కామెంట్ సెక్షన్లో చూసుకోండి. ఫ్రెండ్స్, మనకు సబ్జెక్ట్ ఏమంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 26 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఏదైతే జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ ఉందో దానికి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడుదలైన నోటిఫికేషన్కి ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు క్లియర్గా ఇచ్చాడు, ద నోటిఫికేషన్ విల్ బి మేడ్ ఫర్ లైవ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది August 31. చూసుకోండి, మనము రిజిస్ట్రేషన్ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఒకటి మనకు ఫేక్ న్యూస్ కాన్ఫరెన్స్, ఇది జెన్యూన్ నోటిఫికేషన్. ఇవి జెన్యూన్ నోటిఫికేషన్. నేను ఎలాగైతే ఫేక్ నోటిఫికేషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో దొరకవు. ఇది జెన్యూన్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ నెంబర్ చూసుకోండి. తర్వాత జీడిఎస్ డేటెడ్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మాకు నిన్న విడుదల అవ్వడం జరిగింది. అంటే August 20కి ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. తర్వాత గ్రామీణ్ డక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 26. చూసుకుంటే అప్లికేషన్ ఆర్ యునైటెడ్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ వేకెంట్ పోస్ట్ ఆఫ్ ది గ్రామీణ్ సదక్ సేవక్ జీడిఎస్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్. అంటే మనకు 2 పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మా ఫస్ట్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీన్ని మనము BPM అంటాము. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అంటాం, దీన్ని మనము ABPM అంటాము. తర్వాత దక్ సేవక్ మరి అంటాము. చూసుకుంటే మనకు 2 ఉంటాయి. మనకు సర్కిల్ వైజ్గా వేకెన్సీస్ ఉంటాయి. చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక సర్కిల్ అండ్ తెలంగాణ వచ్చేసి ఒక సర్కిల్. అలాగా సర్కిల్లో మన డివిజన్స్గా ఈ నోటిఫికేషన్కి పోస్టులు డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే ఎడిట్ కరెక్షన్ మరి మీరు అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓన్లీ one time registration is permitted for the candidate for the submission of the online application or multiple or duplicate registration application are strictly prohibited. చూసుకోండి, మీరు ఒక మొబైల్ నంబర్ అండ్ ఒక ఈమెయిల్తో ఒకేసారి రిజిస్ట్రేషన్ అవుతారు. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. ఇది ఫ్రెండ్స్. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ ఫామ్. మనకు ఏదైతే మనకు జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటాయో, జెన్యూన్ మార్క్ షీట్స్ ఉంటాయో అవి మాత్రమే మనము అప్లై చేసేటప్పుడు అవి మనం అటాచ్ చేసేయాలి. వేరే మీరు డీటెయిల్స్ ఇస్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇబ్బంది అవుతుందని మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ తెలుపుతున్నారు. ద షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ది ఎడిట్ కరెక్షన్ విండో యాజ్ ఏ అంటారు. చూసుకోండి, మనకు ఇక్కడ వీళ్ళు సీరియల్ నెంబర్ వైజ్గా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, తర్వాత సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్, కరెక్షన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ది ఆన్లైన్ ఫీ ది అప్లికేబుల్ మనకి వీళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ స్టార్ట్ వచ్చేసి మనకు షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారంటే 31 August నుండి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ 19th సెప్టెంబర్కి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం ఆన్లైన్ సబ్మిషన్ అంటే మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యారు, ఏదైతే జీడిఎస్కి మీరు ఏదైతే అప్లై చేద్దాం అనుకుంటారో దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యారు. బట్ దీనికి అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుండి సబ్మిషన్ చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనం ఎప్పటి నుండి చేసుకోవచ్చు అంటే 2nd September 2021 2nd September 21 సెప్టెంబర్ వరకు మనం చేసుకోవచ్చు. దాదాపుగా మనకు 19 days టైం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు ఇంకోటి బ్రో, నేను లాస్ట్ టైము జూలై 26
జనవరిలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఇప్పుడు మరి చేసుకోవచ్చేం సార్ అని చాలామంది అడుగుతారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా అప్పుడు చేసుకున్నారంటే నేను మనకు 31 ఆగస్టున ఒక వీడియో చేస్తా. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అది వెబ్సైట్ రిఫ్రెష్ చేసినప్పుడే మనకు అర్థం అవడం జరుగుతుంది. తర్వాత కరెక్షన్స్ ఇన్ ది రిజిస్ట్రేషన్. ఎవరైనా మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయంటే మీ కరెక్షన్స్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎడిట్ మరీ చేసుకోవచ్చు. ఎప్పటి నుండి చేసుకోవచ్చు అంటే 23 సెప్టెంబర్ నుండి 24 సెప్టెంబర్లో మీకు 2 days టైం ఇవ్వడం జరిగింది. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరి ఎడిట్ వచ్చేసి చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందో పోస్టల్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ లేకుంటే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ కానీ దీనికి మీరు డే అంతా 24 hours కానీ 8 hours కానీ పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు 4 hours-తోనే 4 to 5 hours మీకు వర్క్ మాత్రం ఉంటుంది. వర్క్ మరి హెవీ లోడ్గా ఉండదు. చాలా మంచి అవకాశం. ఎవరికైతే 10th మంచి మార్క్స్ వచ్చారో తర్వాత మీకు ఎగ్జామ్ ఉండదు అండ్ ఫిజికల్ టెస్ట్ లేకుండానే మరి ఈ నోటిఫికేషన్కి మీరు ఉద్యోగం సాధించవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM చూసుకుంటే దీనికి మనకు ఎంత హెవీ అనేది ఏముండదు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టర్ మ్యాన్కి కానీ జస్ట్ మనకు డేలో 8 hours మరి మీకు డ్యూటీ ఉండదు. మార్నింగ్ 9కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 దాకా మీకు డ్యూటీ ఉంటుంది. కనీసం 4 to 3 hours మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకుంటాం మనకు BPMకి పోస్ట్ మేనేజర్కి మనకు పోస్ట్ మ్యాన్కి ఎంత శాలరీ ఉండొచ్చు అంటే 12,000 to 29,300 మాకు శాలరీ రావడం జరుగుతుంది. కనీసం మీకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 18,000 మీకు శాలరీ వస్తుంది. తర్వాత అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి మీకు ఎంత దక్ సేవకి ఎంత రావచ్చు అంటే శాలరీ 10,000 to 24,000 మీకు శాలరీ రావచ్చు. దీనికి వచ్చేసి మీకు కనీసం 15,000 మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది ఆల్ GDS పోస్ట్. దీనికి మనకి ఏజ్ లిమిట్ మరి చూసుకోండి. ఎవరైతే 18 years to 40 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 18 years to 40 years ఉంటుంది. తర్వాత స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రియలైజేషన్ మరి మనకు ఇవ్వడం జరిగింది. SC ST వాళ్ళకు 5 years అండ్ OBC వాళ్ళకు 3 years అండ్ ఎకనామికల్ ఈకర్ సెక్షన్స్ EWSకి నో రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వాలిఫికేషన్ హ్యాస్ అండ్ ది డేటా ఆఫ్ ది నోటిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు 10th class పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అంటే మీరు 10th classలో మీకు మంచి మార్కులు ఉంటాయి, మంచి మెరిట్ వస్తే మీకు 9.8 to 10 లేకుంటే 9.5 కన్నా అబోవ్ ఉంటే మీరు మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. బట్ ఇంకో నా సజెషన్ ఎవరైతే SC ST వాళ్ళు అండ్ ఉమెన్స్ ఉన్నారో ఫీమేల్స్ ఉన్నారో వీళ్ళు మీకు మార్కులు తక్కువ ఉన్నా మరి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు అంటూ ఏమనేది లేదు. తర్వాత సోషల్ ప్రివిజన్స్ రెస్పెక్ట్ టు ది మనం చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఏ స్టేట్లో మనము అప్లై చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఖచ్చితంగా మనకు ఎంగేజ్మెంట్ రావాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీరు తెలంగాణకి అప్లై చేద్దామంటే మీకు ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ రావాలి. మనకు తెలంగాణలో తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్ 2 ఉన్నాయి. ఆ 2 లాంగ్వేజ్లో లోకల్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ మీరు కానీ కర్ణాటకలో అప్లై చేద్దాం అనుకుంటే మీరు 10th classలో మీకు ఏదైతే 10th class చదివారో దాంట్లో మీకు కన్నడ లాంగ్వేజ్ అనేది మీ సబ్జెక్ట్ ఉంటే మీరు కర్ణాటక మరి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు కానీ నార్త్ స్టేట్స్కి అప్లై చేద్దాము, UP BR అలాంటి స్టేట్స్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు నార్త్ స్టేట్స్కి మరి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 10th classలో ఒక హిందీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. చూసుకోండి, వీళ్ళు నాగాల్యాండ్ వచ్చేసి మీకు డీటెయిల్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ ది కంప్యూటర్స్, సైక్లింగ్ అని తర్వాత ఇవి ఇచ్చారు కదా, ఇవి మనకు అవసరం లేదు. మీకు ఈ నాలెడ్జ్ లేకుంటే మరి మీకు అదర్ క్వాలిఫికేషన్ మీకు సర్టిఫికేట్స్ కానీ సైక్లింగ్ సర్టిఫికేట్స్ కానీ అవి లేకుంటే మరి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అండ్ రిజర్వేషన్ SC ST OBC వాళ్ళకు మనకి వీళ్ళు రిజర్వేషన్స్ మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసుకోండి ఫార్మేట్ ఆఫ్ ది సర్టిఫికేట్స్. ఇన్ ది కేస్ ఆఫ్ ది failure to produce certificate original that the conduct will be cancelled. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మీరు దొరికిపోతారు. మీరు కానీ నాకు మార్క్స్ 10th తక్కువ వచ్చాయి, అప్లై చేసేటప్పుడు నేను 600కి 600 పెడతాను,
తర్వాత నాకు మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత జాబ్ వచ్చినప్పుడు నాకు విత్ ఇన్ మనకు 15 డేస్లో మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకు పిలుస్తారు. దేనికి? డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అప్పుడు కానీ మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మన సర్టిఫికేట్స్ తప్పని తెలిస్తే పోరా బాబు అని మీకు వెనక్కి పంపడం జరుగుతుంది. మీరు డాక్యుమెంట్స్ మరి మీకు ఒరిజినల్గా అండ్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉండేలాగా చూసుకొని తర్వాత ఈ నోటిఫికేషన్కి మీరు డీటెయిల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, మీకు మెడికల్గా మీరు ఫిట్ మరి ఉండాలి. మీకు మెడికల్ టెస్ట్ వచ్చేసి ఏం కండక్ట్ చేయరు. మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో అప్పుడు మీరు ఒక మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మీకు ఒక మెడికల్ సర్టిఫికేట్ మరి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి తీసుకోవాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి చాలామంది ఎప్పటి నుండి అప్లై చేస్తారో తెలిసి ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఎప్పుడో ఇది నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేస్తారో చూసుకోండి. సెలెక్షన్ వచ్చేసి మీరు అప్లై చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే ఇక్కడ ఇచ్చారు, ద అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. వీళ్ళు సపరేట్గా మీ పేరు తీసి మీరు షార్ట్ లిస్ట్ చేయరు. మీ మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయో ఒక సిస్టంలో పెడతారు. ఆ సిస్టమే మీకు ఏం చేస్తుందంటే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సిస్టమ్ జనరేట్ చేసి మీకు ఒక మెరిట్ లిస్ట్ వచ్చేసి క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకు వెంటనే 15 డేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఏం తప్పు లేకున్నా మీ అప్లికేషన్ మీ జాబ్ వచ్చినట్లే. జాబ్ వచ్చిన తర్వాత మీకు ఒక 3 డేస్ ఫస్ట్ 3 డేస్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత మీకు 4th డే నుండి మీకు ఒక పోస్ట్ ఆఫీస్ ఇచ్చి మీకు అక్కడ నుండి మీరు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి మీకు ఎలా మీకు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు గ్రేడ్ వైజ్గా ఏ గ్రేడ్ వస్తే 10 పాయింట్స్, A2 వస్తే 9 పాయింట్స్, తర్వాత B1 వస్తే 8, తర్వాత C1 అంటే అలాగే మీకు గ్రేడ్లు ఇచ్చి వీళ్ళు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను ఈ నోటిఫికేషన్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు కానీ చూసుకోండి. తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఉన్నారో ఈ సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్జెండర్ ఒకవేళ ఎవరైనా ట్రాన్స్జెండర్ అప్లై చేసి వీళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మన 10th క్లాస్ మార్క్స్ మనము తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. చూసుకోండి మనకు ఇక్కడ చూసుకోండి 3 డేస్ మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ PDF మన టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తాం. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. నేను రాబోయే వీడియోస్లో లేకుంటే మీరు ఇచ్చిన కామెంట్కి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ స్టేటస్ అండ్ స్టోరీలో మీ ఫ్రెండ్స్కి గ్రూప్లలో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.